శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి 2026 ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు మీ యొక్క చార్మింగ్ ప్రవర్తన అనేది అందరినీ ఆకర్షిస్తుంది. ఇక మీరు కొంచెం అదనంగా డబ్బులు సంపాదించడానికి నూతన ఆలోచనలు అనేవి చేస్తారు. అదేవిధంగా ఎవరైతే అవివాహితులు ఉన్నారో వారు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం కనిపిస్తోంది. మేషరాశి వారికి ప్రేమ జీవితంలో మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి కలిగి ఉంటుంది. ఇక మీ ఇంటిని చక్కదిద్దడానికి, శుభ్రపరచడానికి ప్రణాళికలను రూపొందిస్తారు. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ జీవిత భాగస్వామి సమక్షంలో మీకు అద్భుతంగా గడుస్తోంది. అలాగే వారు మీ ముందు బెస్టివ్గా సాక్షాత్కరించడం ఖాయం. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది. మిమ్మల్ని రోజంతా కూడా ఉత్తేజపరిచేలా మారుస్తోంది. అదేవిధంగా నూతన పనులు చేపట్టి సకాలంలో మీ పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట ఆశ్చర్యాన్ని కలిగించే విషయం తెలుస్తుంది. ముఖ్యంగా మీకు ఒక ఉపకారం అనేది కలుగుతోంది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా పురోగతిని సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మీకు సంతృప్తికరంగా మారే సూచనలు ఉన్నాయి. మేషరాశి వ్యక్తులకు ఊహించని విధంగా ఒక ఆదాయ మార్గం రాబోతోంది. మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. అలాగే రేపటి రోజున మీరు చేస్తున్న పనుల్లో ఉన్న అవాంతరాలు తొలగుతాయి. కొన్ని సేవా కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు. ప్రముఖులతోనూ పరిచయాలు పెరుగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కార్యసాధన పైన మీరు ఇచ్చిన మాటలు నిలుపుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఊరటనిస్తాయి. బంధువులతో వివాదాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఆలోచనలు మీకు రేపటి రోజున కాస్త కలిసి రాకపోవచ్చు. మీ ప్రమేయం అనేది లేకుండా కుటుంబ సభ్యుల నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. నిరుద్యోగులకు శ్రమ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను మీరు కలుసుకుంటారు. ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు కొంతవరకు లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడిలు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు నిరాశజనకంగా ఉంటోంది. మేషరాశి వారికి రేపటి రోజున కొన్ని పనులు కాస్త నెమ్మదించిన ఎట్టకేలకు పూర్తి కాగలవు. మీలోని దాతృత్యాన్ని 10 మంది గుర్తిస్తారు. విద్యార్థుల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు మీరు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా మారుతోంది. ఇంటి నిర్మాణ యత్నాలు కూడా కలిసి వస్తాయి. ముఖ్య సమావేశాలలో మీరు పాల్గొంటారు. వ్యాపారాలలో కూడా నూతన పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలంగా మారుతుంది. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండనున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి రేపు రాఘవేంద్ర స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. రేపటి రోజున మీరు గణేష స్తోత్ర పారాయణ చేయండి, చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.